ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఆశ్రయించండి, అప్పుడు మీరు ఏమవుతారంటే బ్రతుకుతారు. ఆశ్రయించిన వారి బ్రతుకులు వేరుగా ఉంటాయి, ఆశ్రయించని వారి బ్రతుకులు వేరుగా ఉంటాయండి. ఆశ్రయించకపోతే బాప్తిసం తీసుకుంటామా? ఆశ్రయించకపోతే ప్రభు బల తీసుకుంటామా? ఆశ్రయించకపోతే ప్రభు సన్నిధికి వస్తామేంటి? బజార్ మీద బల్లలు లేవా? బల్లల మీద కూర్చోటానికి స్థానం లేదా? ఆశ్రయించిన వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. దేవుణ్ణి ఆశ్రయించిన వాడంట, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎలా బ్రతుకుతాడంటే, అదిగో అక్కడ లేఖనం చెప్తుంది, దేవునికి ఇష్టుడై బ్రతికాడంట. ఆశ్రయించిన వాడంట హానోకు బ్రతికున్నాడంట. స్తోత్ర. అతగాడు బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటంటే భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు. రెండో మాట, ఆదికాండం 22:12. రెండవది, ఆయన యందు బ్రతుకువారు దేవునికి భయపడతారంట. నీవు దేవునికి భయపడవాడవని నాకు కనబడుతుంది. అమ్మతో వాళ్ళ నాన్న అన్నాడు, రే ఎక్కడికి వెళ్తున్నావు? జీవము కలిగిన దేవుడు నన్ను పిలిచాడు, చూసావా? లేదు. కనబడ్డా? లేదు. మరి ఎట్లా వెళ్తున్నావురా? మందను తోలుకొని వెళ్ళినప్పుడు ఆయన మేఘం మీదకు వచ్చి నాతో మాట్లాడాడు. ఒకసారి దేవుని వైపు తిరిగిన వాడు మరలా లోకంకి వెళ్ళి తిరగడు. లోకంకెళ్ళి తిరిగిన వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు, లోకం వైపు? చెప్పండి. నీవు దేవునికి భయపడుచున్నావని నాకు కనబడింది. అబ్రహాము చూశాడు, అబ్రహామా నీవు దేవునికి భయపడుచున్నవాడవని ఇందును బట్టి నాకు కనబడుతుంది. దేవునికి భయపడ్డాడంట అబ్రహాం. తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం. నేను సేవించుచున్న దేవుని ఎడల నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరైతే కృతజ్ఞత కలిగిన మనస్సు ఉంటుందో వాళ్ళు దేవుని చిత్తమును చేస్తున్నారంట. దావీదు అంటాడు, నిత్యము నీ మందిర ఆవరణంలో నేను గడిపేదను. సింహాసనం ఉంది కదా, భటులు ఉన్నారు కదా, నీ కోరినది నీ ఎంట వచ్చింది కదా, ఇంకెందుకయ్యా అంటే నా దేవుని మందిరంలో నేను కృతజ్ఞత స్తుతి చెల్లించక మానను. ఆమేన్. యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. ఆత్మీయంగా మన జీవితాలు బ్రతికి ఉండాలి అంటే భూమి మీద ఆయన ఇష్టాన్ని చేసే వ్యక్తులుగా ఉండాలి. రెండోది, ఆయనకు భయపడాలి. మూడోది, నిత్యము ఆయనకు కృతజ్ఞులమై బ్రతకాలి. ఎవరైతే అలాగును బ్రతుకుతారో వాళ్ళు దేవుల్లో బ్రతికినట్లు. ఆ దేవుల్లో బ్రతికిన వారికి తెప్పరిల్లు ప్రాణముతో నడిపిస్తాడు, శక్తి కలిగిన కృపను అందిస్తాడు. మా దేవుడు అట్టి కృప మీ అందరికీ కలుగొచ్చేయును గాక.